హాయ్ హలో, ఈరోజు ఓరియో బిస్కెట్తో కేక్ ఎలా తయారు చేద్దామో చూసేద్దామా. ఇప్పుడు యూట్యూబ్లో తెగ వైరల్ అవుతుంది కదా, ఇంట్లో కేక్ తయారు చేయడం ఎలా అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో ఓరియో బిస్కెట్తో కేక్ తయారు చేయడం ఎలా అని వస్తూనే ఉంటాయి. వీడియోస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. అలా నేను వీడియోస్ చూసి నేను తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో నేను కేక్ తయారు చేశాము. నాతో పాటు నా చెల్లెలు కూడా. అట్లా 4 ఓరియో బిస్కెట్లు తీసుకుని ఒక బౌల్లోనే వేసేసి ఆ బిస్కెట్కున్న వైట్ కలర్ క్రీమ్ అనేది ఒక బౌల్లో సపరేట్ చేద్దాం. అట్లా ప్రతిదీ తీసేద్దాం. అట్లా తీయచ్చు తీయకపోవచ్చు, అది మన ఇష్టము. వైట్ కలర్ క్రీమ్ అనేది లాస్ట్లో యూజ్ చేస్తాను నేనైతే. అలా ప్రతి దాన్ని సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు బిస్కెట్స్ అన్న ఒక పక్క, తర్వాత క్రీమ్ అంతా ఒక పక్క చేసుకున్నాము. అట్లా చేశాక బిస్కెట్స్ అన్నీ వేస్తే మిక్సీ ఆడదు కదా, అందుకని బిస్కెట్స్ అన్నీ తునికలు చేసేద్దామా. చేసేసాక మిక్సీలో వేద్దాము. కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టి పౌడర్ లాగా అంతా పౌడర్ చేసేసుకున్నాక మళ్ళీ బౌల్లోకి వేసుకున్నాము. అట్లా మొత్తం బిస్కెట్స్ అన్నీ పౌడర్ చేసుకున్నాక పాలు ఉంటాయి కదా, పచ్చి పాలు కాదండోయ్, వేడి పాలు కొద్దిగా వేసుకొని ఆ పౌడర్ని మిక్సీ అంతా కలిపేద్దాం, మిక్స్ చేసేద్దాం. అట్లా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ అంతా చేసేసుకున్నాక మొత్తం క్రీమ్ లాగా వస్తుంది. నేను చూపించినట్టు చేయండి. అట్లా ఒకేసారి పాలు పోసేస్తే మళ్ళీ మెల్ట్ అయినట్టు మొత్తం జారిపోయిన లాగా తేనె ఉంటుంది కదా, అట్లా జారిపోతూ ఉంటుంది. మళ్ళీ కష్టం అవుతుంది మనం అది చేయడానికి. అలా కొద్దిగా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం కలుపుకుందాం. అట్లా చేస్తేనే మనకు ఉంటుంది. లేదంటే మీకు అందాజు తెలిస్తే ఒకటేసారి పోసుకోవచ్చు పాలు అనేది. అట్లా మొత్తం కలిపేసుకున్నాక ఇదంతా కలిపేద్దాం. అట్లా కలిపేయండి, చూడండి చూపిస్తుంది కదా. అట్లా మొత్తం ప్రతిదీ అంతా కలిసేలాగా క్రీమ్ అంతా మొత్తం చేసేలాగా చేసేది. అట్లా వచ్చేసాక కొంచెం ఈను, తెలుసు కదా ఈను, కొద్దిగా ఈను, టేస్ట్కి తగిలినట్టు కొంచెం షుగర్ వేసుకుందాం. షుగర్ వేసుకున్నాక మొత్తం మళ్ళీ అట్లా ఒక స్పూన్ చాలు, అట్లా ఒక స్పూన్ చాలు. తర్వాత అట్లా కలిపేసుకుందాం. మనకు ఇష్టము, ఇంకా ఎక్కువ షుగర్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఒక స్పూను. అలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పేపర్, మన ఇష్టం ఏ పేపర్ అయినా వేయచ్చు. ఒక పేపర్ తీసుకొని ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని అంత పేపర్ సరిపోయేలాగా చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ అది కుక్ చేసేసాక అది కేక్ రావాలంటే కష్టం అవుతుంది. అందుకని ఆ పేపర్ వేస్తే ఈజీ వస్తుంది. అట్లా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్రలో తీసుకొసుకొని మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మనం కేక్ కూడా అలానే చేసేద్దాం. అలా పెట్టేశాక 10 లేదా 15 నిమిషాలు అట్లా ఇడ్లీ చేసినట్టు చేసేద్దాం. అట్లా చేసేసాక ఏదో మనం అనుకున్న కేక్ తయారవుతుంది. ఆ కేక్ అయితే, నేను చేసిన కేక్ అయితే బాగానే పర్లేదు, బాగా వచ్చింది. అయితే వచ్చేసింది అనమాట. భలే ఉందన్నమాట, పఫీగా భలే ఉందన్నమాట, టేస్టీ. మీరు కూడా చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. ఇంకోసారి మీరు కూడా కేక్ చేసుకోండి, బాగా టేస్టీగా ఉంది. అయితే టేస్టీగా సూపర్ టేస్టీ అనమాట. బాయ్, టాటా, సీ యూ నెక్స్ట్ వీడియో.